మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో చండూరు చిట్కుల్ ఎక్స్ రోడ్ వద్ద తారా విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో ఎంపీడీఓ నిధుల కింద మంజూరైనటువంటి ఐమాక్స్ లైట్స్ చిట్కుల్ సర్పంచ్ ఉప సర్పంచ్ సెక్రటరీ సహాయంతో ప్రయాణికులకు ఇబ్బందిగా ఉందని ఎలక్ట్రికల్ భారీ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ప్రయాణికులు చిట్కుల్ గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. భూమిలా ఒకటే చిరు చుట్టుపక్కల గ్రామాల ప్రజల యొక్క అవస్థలను దృష్టిలో పెట్టుకొని చాలా రోజుల నుంచి గత చాలా సంవత్సరాల నుండి ఇక్కడ అవస్థలు ప్రయాణికులకు చాలా అవస్థలు పడ్డారు. కావున ఎంపీడీఓ నిధుల కింద ఇది ఐమాక్స్ లైట్ను మంజూరు చేయించి నేడు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఫిట్ చేయడం జరిగింది. నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఈ యొక్క అవస్థలు చాలా రాత్రి పగళ్ళు ప్రయాణికులు ఇక్కడ నిలబడడానికి చాలా అవస్థలు పడేవారు. కాబట్టి వారి యొక్క ప్రజల యొక్క మరియు చుట్టుపక్కల ప్రజల యొక్క ప్రయాణికుల యొక్క అవస్థలను దృష్టిలో పెట్టుకొని ఇది ఐమాక్స్ లైట్ గురించి మేము చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసి ఎంపీడీఓ నిధుల కింద మంజూరు చేయించి నేడు ఫిట్ చేయడం మాకు సంతోషించేదగిన. కావున ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు ఇటువంటి కార్యక్రమం వల్ల చాలా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఐమాక్స్ బల్బులు అనేది మండల్ ఫండ్స్కి సంబంధించిన దాంతో మరి బిగించడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే గత టైంలో చూస్తుంటే ఇక్కడ చాలా చీకటితో ఉన్నటువంటి ప్రదేశం. అక్కడ మండలం అయినటువంటి టైం నుంచి అంత కొంత జనాలకు అందుబాటులో ఉన్నటువంటి ఏరియా అయింది. గతంలో చాలా చీకటి కానీ ఇక్కడ ఒక ప్రయాణికులు ఉండాలంటే కూడా భయం అనేటటువంటి సందర్భం ఉండే. అక్కడ బస్ షెల్టర్ కానీ ఇక్కడ లైట్స్ కానీ ఈరోజు మండల్కు ఉన్నటువంటి 3 కిలోమీటర్ అయినప్పటికీ చివరస్తా చాలా ముఖ్యమైన చివరస్తా ఇది. కాబట్టి ప్రయాణికులకు ఈ లైట్ల వల్ల వాళ్ళకు ఒక 8-9 కాకుండా 10 గంటల వరకు కూడా ఒక డేర్గా ఉండే విధంగా ధైర్యంగా ఉండి ప్రయాణం చేసుకోవచ్చు. మరి చిట్కుల్లో మార్కెట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేటటువంటి రైతులు కూడా ఆ కూరగాయల ప్రయాణికుల రైతులకు కూడా ఇక్కడ వచ్చేసేటటువంటి రైతులకు కూడా చివరస్తాలో ఇబ్బందికరంగా ఉంటుండే. కాబట్టి ఈ లైటింగ్ తోటి చాలా అన్యంగా చిట్కులు గ్రామస్తులు ప్లస్ రైతులు అందరూ సంతోషించదగ్గ విషయం. కాబట్టి దీని విషయంలో చిట్కులు ప్రజలు మళ్ళీ ఇక్కడ రైతు మార్కెట్కి వచ్చేటటువంటి రైతులందరూ కూడా చాలా బాగుంటుందని బిగించడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి గారు మరియు సర్పంచ్, ఉప సర్పంచ్ గారు అందరి ఆధ్వర్యంలో దీన్ని ఈరోజు ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.